కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వానికి నేను సాక్షి సభలో 370 రద్దులో వీళ్ళు పోయి నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికింది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా 2019 జూలై 30 నాడు ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో చర్చలో ఓటింగ్లో పాల్గొనకుండా బయట కూర్చొని ట్రిపుల్ తలాక్కు వీళ్ళు సంపూర్ణంగా మద్దతు పలికి పాస్ చేయించింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు అధ్యక్ష 2019 ఆగస్టు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు డ్యామ్ సేఫ్టీ బిల్లు కూడా టీఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష మోడీకి. అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి 2018 ఆగస్టులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ అభ్యర్థి అయిన జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్కు టీఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష. అదేవిధంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ మీద 20 ఓట్ల తేడాతో వాళ్ళు అంటే ఆ రోజు కంప్లీట్గా ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని ఓడించడానికి బీజేపీకి మద్దతు పలికి ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒకసారి ఓట్లేసిన రెండోసారి వాళ్ళు ఇదే రాజ్యసభలో మిగతా విషయాలలో గైర్హాజరైంది అధ్యక్ష. అదేవిధంగా సాగు చట్టాలు ఇప్పుడు వారి చట్టాల గురించి ఇక్కడ తీర్మానం అంటుండే అధ్యక్ష. పార్లమెంట్ ప్రొసీడింగ్స్ తీద్దాం అధ్యక్ష. 2020 డిసెంబర్ 27 నాడు ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను కేసీఆర్ గారు స్వాగతించిండ్రు. మీరు కావాలంటే ఆనాటి పేపర్లను అన్నిటినీ తిరిగేయండి. పంటలు కొనుగోలు చేసేందుకు ఆ రోజు వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష, పంటలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, రైసు మిల్లరో దాల్ మిల్లరో అసలే కాదు, కొనుగోలు అమ్మకాల బాధ్యత ప్రభుత్వ బాధ్యత కాదు, మద్దతు ధరతో కొనుగోలు జరపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 7,500 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఇదే చెబుతున్నాయి. ఈ విధానం ఉత్తమమని చంద్రశేఖరరావు గారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు మద్దతుగా మాట్లాడిండు. ఆనాటి పేపర్లు తీసి మీరు తిరిగేయండి, వారు ఏ విధంగా మద్దతు పలికినరో మనకు తెలుస్తుంది అధ్యక్ష. ఇవన్నీ కాదు అధ్యక్ష, చివరిగా 2 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష. 2016 ఆగస్టు 7